ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి అని దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలా కాలంగా డిఎస్సి ఎగ్జామ్ కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. అంతేకాదు కొంతమంది అయితే చాలా సార్లు డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉన్నారు. కొంతమందికి అయితే వయసు దగ్గరైపోతూ ఉంది, మరి ఇంకా వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. సో అలాంటి పరిస్థితుల్లో చాలా నలుగుతూ ఉన్నారు. కొంతమంది కొత్తగా రాస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి రాస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వీరందరి కొరకు ప్రార్థన చేయాలని నేను దేవుని చేత ప్రేరేపింపబడి మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మన దేవుడు ఎటువంటి వాడు అంటే జ్ఞాన బలము కలిగిన వాడు. ఆయన దానియేలు విషయంలో దేవుడు జ్ఞాన బలము కలిగిన వాడు, జ్ఞాన వివేచన కలిగిన వాడు, మర్మములను బయలుపరచువాడు, మరుగు మాటలను ఆయన బయలుపరచు దేవుడు. దానియేలుకి అంత జ్ఞానం ఇచ్చిన దేవుడు ఈరోజు కూడా మీకు అంత జ్ఞానము ఇవ్వగలడు. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన దేవుడు మీకును జ్ఞానం ఇవ్వగలడు. మన దేవుడు ఎటువంటి వాడు అంటే యెహోవా ఆత్మ జ్ఞాన బలములకు ఆధారమైన ఆత్మ, జ్ఞాన వివేచనలకు ఆధారమగు ఆత్మ. సో ఎంత గొప్ప దేవుడు మరి మనకిస్తాడా అంటే ఆయన ఏమంటున్నారంటే, మీకెవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే నన్ను అడగండి, నేను ధారాళంగా మీకు నేను అనుగ్రహిస్తాను అని ఆయన సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి దేవుడు తన బిడ్డలకి కొదువులను తీర్చడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నారు. ఎవరికి ఏది కొదువైందో ఆ కొదువులన్నీ తీర్చడానికి ఆయన ఇష్టపూర్వకంగా మీరు చేసే ప్రార్థన, మీరు చేసే మనవులు ఆయన అంగీకరించి ఆయన జవాబు ఇవ్వడానికి ఆయన రెడీగా ఉండి ఉన్నారు. మీరు చాలా మంది ఒకవేళ మరి జీకే చదువుతూ ఉన్నారు, మెథడాలజీ చదువుతూ ఉన్నారు, సైకాలజీ చదువుతూ ఉన్నారు. సో మీ ఎగ్జామ్కి ఏదైతే ఎవరెవరు ఏ గ్రూపులో వాళ్ళు ఏవేమి చదువుతున్నారో వాటన్నిటిలో కూడా జ్ఞాన వివేకము కలిగిన ఆత్మను దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతి సబ్జెక్ట్లో కూడా దేవుడు మీకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు, వివేచనిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, జ్ఞాపక శక్తిని కూడా ఆయన మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడి చదవండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో ఆయన చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు బానిసలుగా ఉండి వాళ్ళు ఎంతో కృంగిపోతూ బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు వారు మొర్ర విని ఆయన ఆకాశం నుండి క్రిందకు దిగి వచ్చి ఉన్నాడు. ఈ రోజున మీ శ్రమను ఆయన చూస్తూ ఉన్నాడు, మీ కష్టాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులలో ఈ జాబ్ మీకు అవసరమై ఉన్నదో ఆయన చూస్తూ ఉన్నాడు. చూచుచున్న దేవుడు మీకు తప్పగా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. మీరు రాసే పరీక్షలో ఆయన మీకు తోడై ఉన్నాడు. మీరు క్వాలిఫై అయినట్లుగా, మీరు జాబ్కు సెలెక్ట్ అవునట్లుగా ప్రతి విషయంలో ఆయన కృప మీకు మెండుగా ఉండి ఉన్నది. ప్రార్థన చేద్దామా? సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యెహోవా పరిశుద్ధుడా, మహాగణుడును మహోన్నతుడు అయిన తండ్రి, నీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ కుమారులు కుమార్తెలు ప్రభువా, నాయనా డిఎస్సికి వారు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. నాయన కొంతమందికి ప్రభువా ఇప్పుడు ప్రభువా నాయన బిడ్డలు ఫ్రెష్గా చదివి రాస్తున్న బిడ్డలు ఉన్నారు. నాయన అలాగే తండ్రి వారి ఏ పరిస్థితిలో వారికి ఎంత అవసరత ఉందో జాబు మీరు ఎరుగుదురు తండ్రి. అలాగే కొంతమంది బిడ్డలు చాలా సార్లు రాసి ప్రభువా క్వాలిఫై అవ్వక నాయన ఆ యొక్క ఎగ్జామ్లో వారు సెలెక్ట్ కాక నాయన ఎన్నోసార్లు రాసి నిరాశతో నిస్పృహతో ఉండి ఉన్న బిడ్డలు ఉన్నారు. కొంతమందికి అయితే వయసు పెరిగిపోతూ ఉంది, ఇక ఈ సంవత్సరం ఆగితే మళ్ళా జాబుకి ప్రయత్నం చేసే అవకాశం వాళ్ళకి లేదు. అలాంటి బిడ్డలు ఉన్నారు. దేవ రకరకాల నాయన సమస్యలతో బిడ్డలు ఉండి ఉన్నారు. దేవ వారు అనేక రకాల సబ్జెక్ట్స్ వారు చదువుతూ ఉన్నారు.
ప్రతి సబ్జెక్ట్లో వారికి కావాల్సిన జ్ఞానమును, తెలివిని, వివేచనయు మీ యొద్ద నుండి ఉన్నవి ప్రభువా. మీరు మాత్రమే మాకు ఇవ్వగలిగిన దేవుడు తండ్రి. ఎవరు ఏ సబ్జెక్టు చదువుతూ ఉన్నారో, ఎవరికి ప్రభువా ఏ క్వశ్చన్స్ పడతాయో మీ జ్ఞానంతో ప్రభువా వారిని అభిషేకించి మీ వివేచన వారికి ఇచ్చి వారు చదువుకుని ప్రభువా మంచిగా ఎగ్జామ్ రాయినట్లుగా మీ కృప, మీ బలమైన ఆత్మ అభిషేకము బిడలకు నిత్యము తోడయుండును గాక. నాయన బిడలు కష్టపడాలి, ప్రయాసపడాలి తండ్రి. వారు చదువుకున్న దానికి ప్రభువా మంచి ఫలితం వారు పొందుకోవాలి. నాయన ఎంతో కాలంగా నేను ఎగ్జామ్స్ కొరకు బిడలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రాలోనే కానివ్వండి, తెలంగాణలోనే కానివ్వండి ప్రభువా. నాయన ఈ డిఎస్సి ఎగ్జామ్ కొరకు ప్రభు బిడలు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, సిద్ధపడుతూ ఉన్నారు. దేవా మీ కార్యాలు వారిలో జరిగించి మీ ఆత్మ బలముతో వారిని అభిషేకించి వారి అవసరం మీరు చూస్తూ ఉన్నారు తండ్రి. నాయన వారి ప్రయాసను మీరు చూస్తూ ఉన్నారు. వారు మీకు మొర్ర పెడుతున్న మొర్రను మీరు వింటూ ఉన్నారు తండ్రి. మీ గొప్ప కార్యాలు బిడల్లో జరిగించి మీ ఆత్మ బలముతో వారిని అభిషేకించి అత్యధికమైన విజయము ప్రభువా నీ బిడలైన వారికి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. నాయన మీ మీద ఆధారపడిన వారిని మీరు ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. నేనున్నాను అని వారిని ధైర్యపరిచే దేవుడుగా మీరున్నారు. వారు చేయి పట్టుకుని వారి వెండి తట్టి మీరు వారిని బలపరుస్తూ ఉన్నారు. నాయన జ్ఞాపక శక్తినిచ్చి ఉన్నారు. ఏ క్వశ్చన్ కూడా ప్రభువా నాయన వారు రాంగ్ రాయకూడదు తండ్రి. ప్రతి క్వశ్చన్ వారు కరెక్ట్గా రాయాలి. వారికి ఇవ్వబడిన టైంలో వారు కంప్లీట్గా రాయాలి తండ్రి. మంచి మార్క్స్తో ప్రభువా బిడలు తండ్రి మిమ్మల్ని స్తుతించగలగాలి, మిమ్మల్ని మహింపరచాలి. ఇటు అద్భుతమైన కార్యం నీ బిడలైన ప్రతి ఒక్కరికి డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న ప్రభువా 2 రాష్ట్రాల్లో ఉన్న బిడలు ప్రభువా నాయన వాళ్ళ యొక్క తండ్రి బీఈడీ అయిన వారైనా, సెకండ్ గ్రేడ్ అయిన వారైనా ప్రతి ఒక్కరికి దేవా మీ తోడై ఉన్నారు. మీ కృప తోడుగా ఉంది. మీ బలమైన ఆత్మ అభిషేకం వారి మీద ఉంచి ఉన్నారు. అత్యధికమైన విజయాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు. వారి ప్రార్థన ఆలకించి ఉన్నారు. వారి కొరకు అనేక మంది ప్రార్థిస్తూ ఉంటుండగా వారి ప్రార్థన ఆలకించి ఉన్నారు. నాయన నా ప్రార్థన కూడా మీరు ఆలకించి ఉన్నారు. గొప్ప కార్యం వారి జీవితాల్లో మీరు జరిగించి ఎంత కాలం బాధపడినది చాలు ప్రభువా. దేవ యొక్క నూతన ఆశీర్వాదముతో వారి ముఖాలు చిరునవ్వుతో ఉండడానికి మీ గొప్ప కార్యం వారికి మీరు జరిగించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. దేవుడు నిజంగా మీకు తోడై ఉన్నాడు. దేవుని కృప మీకు తోడై ఉంది. మీరు ఏమేమి చదువుతున్నారో అవన్నీ ప్రభు మీద భారం వేసి కష్టపడి చదవండి, ఇష్టంతో చదవండి. ఒకవేళ నిరుత్సాహం ఉండొద్దు, ఇక చాలు నిరుత్సాహం. ఇష్టంతో చదవండి, సంతోషంతో చదవండి. మంచి మార్క్స్ తెచ్చుకోనండి. మంచి జాబును మీరు పొందుకుందురు గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.